ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది, కరెక్టే. కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఆ మాట అనడానికి కూడా అభ్యంతరకరం కదా. వేశ్యల రాజధాని ఏంటని. అమరావతి ఒక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పట్టణం అని. అఫ్కోర్స్ రాజధానిగా ఇంకా రూపాంతరం చెందక ముందు కూడా అమరావతి ఉంది కదా అక్కడ. సో అది కాలచక్ర మహాసభలు జరిగిన పవిత్ర భూమి అది. సో మీకు హిందూ బౌద్ధ మత పుణ్యక్షేత్రాలున్న గడ్డ కదా, చారిత్రక నగరం, శాతవాహనుల రాజధానిగా కూడా ఉండే. అందువల్ల వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ హిస్టరీ, కల్చర్ కదా, దేశ చరిత్ర, సంస్కృతి, వీటిని గౌరవించాలి కనుక అమరావతి పైన రాజకీయ పరమైన అభ్యంతరాలు లేదు, అభివృద్ధి నమూనా పైన అభ్యంతరాలు, ఆఖరికి అమరావతిని బ్రాండ్ను దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. అబ్సల్యూట్లీ కండెమ్నబుల్. దాన్ని ఎవ్వరూ సమర్థించలేరు. సభ్య సమాజం కూడా అలాంటి భాషను యాక్సెప్ట్ చేయరు.